ఇలాంటివి ఆడవాళ్ళు మాత్రమే చేయగలరు. ఇప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలి, ఈ వీడియో చేయాలా, ఆ వీడియో చేయాలి, ఇదే ఆలోచన. అసలు మనం ఎందుకు వచ్చాము? ఒక చోట మనీ వస్తుంది అంటే ఇటువైపు టైం ఉండదు, ఇటు టైం ఉంది అంటే ఇటు మనీ ఉండదు. రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా టఫ్ క్వశ్చన్ అనమాట. లేదంటే రీచ్ ఫట్ మన పడిపోతుంది. ఎవరికైనా, ఎంత పెద్ద యూట్యూబర్ కైనా మీతో చాలా 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 సేపు మాట్లాడాను చాలా రోజుల తర్వాత. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు లేటెస్ట్ ఐడియాస్ షేర్ చేయండి. మై బెస్ట్ విషెస్ టు యూ అక్క అని చెప్పేసి. ఎప్పుడైతే మీరు వీడియోస్ అనేవి సీజనల్ గా పోస్ట్ చేస్తారు, అంటే సంక్రాంతి రెసిపీస్ మీరు ఇప్పటికీ చూడొచ్చు నా ఛానల్లో. నేను సంక్రాంతి వెరైటీస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే సీజన్ ని బట్టి, ఫెస్టివల్ ని బట్టి ఆ రిలేటెడ్ వీడియోస్, ఆ రిలేటెడ్ టాపిక్స్ మనం తీసుకుంటే మంచిగా రీచ్ వస్తుంది. అది అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఇలా పోస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇలా పోస్ట్ చేయాలని ఎవరు చెప్పలేదు కూడా. సీజనల్ గా వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో పోస్ట్ చేయడం, అలానే అందరూ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజంగానే వాళ్ళకి రీచ్ వస్తుంది. అదొక్కటే నేను మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, వీడియోస్ అందరిలాగే నార్మల్ గా కామన్ గా చేయకుండా కొంచెం చూసే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ గా అనిపించే విధంగా మీ వేలో మీరు డెఫినెట్ గా పోస్ట్ చేస్తే రీచ్ అనేది కంపల్సరీగా వస్తుంది. అన్ని వీడియోస్ లాగే నార్మల్ గా ఉంటే ఇంకా మీలో స్పెషాలిటీ ఏముంటుంది? చూసే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ గా ఉండాలండి. మనం ఎన్ని వీడియోస్ చేసినా, ఎంతమందికి షేర్ చేసినా ఉపయోగం లేదు. చూసే వాళ్ళకి మీరు చేసే వీడియోస్ లో ఏదో ఒక కొత్తదనం కనిపించాలి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే వాళ్ళ కోసం చెప్తాను. నెక్స్ట్ ఐశ్వర్య విజయ్ గారు కామెంట్ చేశారు, నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని ఉంది సిస్టర్, కానీ అసలు నాలెడ్జ్ లేదు అబౌట్ ఎడిటింగ్ అండ్ ఆల్. ఏం చేయాలి, మీ సపోర్ట్ కావాలి అని చెప్పి కామెంట్ చేశారు. ఈ రోజుల్లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది ఒక విషయమే కాదు. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది కంటెంట్. ఎలాంటి కంటెంట్ చూస్ చేసుకోవాలి, మీకు ఎందులో నాలెడ్జ్ ఉంది, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. నేను చేసే రెసిపీస్ నలుగురు చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ఫుల్ గా రెసిపీ హ్యాపీగా రుచికరంగా తింటున్నారు కాబట్టి నా వీడియోస్ సక్సెస్ అయ్యాయి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, నా మెజర్మెంట్స్ కానివ్వండి, అన్ని పక్కాగా పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి చూసే వాళ్ళకి, చేసుకునే వాళ్ళకి నచ్చుతున్నాయి కాబట్టి వాళ్ళు నాది ఫాలో అవుతున్నారు, చేసుకుంటున్నారు. సో అలా నేను సక్సెస్ అయ్యాను. వంటలు ఒకటే కాదు, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి, మెనీ థింగ్స్ ఉంటాయి. బట్ మీకు ఏది ఇంట్రెస్టెడ్ గా ఉంది, మీకు ఎందులో నాలెడ్జ్ ఉన్నది అనేది మీకే తెలియాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి అనేది ఆలోచించుకోండి. ఆ కంటెంట్ ని ఎలా ఇంట్రెస్టెడ్ గా ఉండే విధంగా తయారు చేసుకోవాలి అనేది ఆలోచించుకోండి. ఏముంది, వీడియో షూట్ చేసుకోండి. షూట్ చేసిన దాన్ని క్లిప్స్ ని అటాచ్ చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇస్తారా లేదా డైరెక్ట్ మాట్లాడతారా, అది మీ ఇష్టం. దాన్ని వీడియోని పోస్ట్ చేయడం ఎంత విషయం చెప్పండి. ఈ నాలెడ్జ్ మీకు, అంటే వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అనేది ఈజీగా టెక్ ఛానల్స్ లో మీకు సులభంగా చెప్పేస్తున్నారండి. అది పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తెలుగులోనే ఎన్నో టెక్ ఛానల్స్ ఉన్నాయి. అవి కొంచెం ఫాలో అయితే, కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది వీడియో ఎలా పోస్ట్ చేయాలి అనేది. అయితే కంటెంట్ అనేది ముఖ్యమండి ఈ రోజుల్లో. ఫస్ట్ ఏంటంటే, మీకు రీచ్ త్వరగా రావాలి అంటే కనుక ఫస్ట్ షార్ట్స్ ప్రిఫర్ చేయండి. షార్ట్స్ చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఎఫర్ట్ పట్టదు, ఈజీగా ఫాలోవర్స్ ని తెచ్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు లాంగ్ వీడియోస్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా? సునీత గారు కామెంట్ చేశారు, డైట్ గురించి చెప్పండి అని చెప్పేసి. చెప్తానండి. అంటే డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, డేలో మనకి హెల్తీ ఫుడ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక మీల్ వెరైటీ ఎలా చేసుకోవాలి అనేది డెఫినెట్ గా అమ్మ చేతి వంటలో పోస్ట్ చేస్తాను. ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. అది కూడా డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను, చూడండి, ఫాలో అవ్వండి ఛానల్. నెక్స్ట్ మహిమ గారు కామెంట్ చేశారండి, మీ స్టడీ, మీ మ్యారేజ్ అండ్ మీ కిడ్స్ బాండ్ టైం ఎక్స్పీరియన్స్, మీ ఏజ్ అని చెప్పేసి అడిగారు. స్టడీ చెప్పేశాను కదండి, బిఎస్సి అనమాట నేను చదివింది. అండ్ మ్యారేజ్ వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజే. వెంటనే మా పెద్ద బాబు పుట్టేశాడు. నా 1 year లోపే మా పెద్ద బాబు పుట్టాడు అనమాట. మా చిన్న బాబు పుట్టినప్పుడు ఎంజాయ్ చేసిన దానికన్నా ఫస్ట్ బాబు పుట్టినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అంటే వాడి చిన్న చిన్న మూమెంట్స్ కూడా అప్పుడు ఫోన్ లో షూట్ చేయడము, ఆ మెమరీస్ అన్ని, జ్ఞాపకాలన్నీ కూడా దాచిపెట్టుకోవడం, అలాంటి వాడితో ఎక్కువ స్పెండ్ చేసిన టైం అంతా కూడా బాగా నాకు మెమరబుల్ గా ఉండిపోయింది అనమాట, చిన్న బాబుతో కంటే కూడా.
ఎప్పుడైనా ఫస్ట్ బేబీ మనకి చాలా ప్రీషియస్ గా అనిపిస్తుంది అండ్ ఆ మూమెంట్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము. ఆ టైంలో మా పెద్ద బాబు పుట్టిన టైంలో చెప్పాను కదా, మా హస్బెండ్ పీజీ కోసం ప్రిపేర్ అయ్యారు ఒక 2 years అని చెప్పేసి. ఆ 2 years అమ్మ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఇంకా నాకు బెనిఫిట్ అయింది అనమాట. కొన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మా బాబు పుట్టడము, అమ్మ వాళ్ళ దగ్గర ఉండటం, అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండటం వల్ల నాకు వాడితో స్పెండ్ చేసే టైం చాలా ఉండేదన్నమాట. బట్ చిన్న బాబుతో అలా కాదు, అంత హడావిడిగా అయిపోయేది. సో అలా మా హస్బెండ్ ఆయన చాలా సపోర్టివ్ అండి. పైకి కనిపించరు గానీ, అంటే కొంతమంది చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు, బట్ మా హస్బెండ్ అలా ఎక్స్ప్రెసివ్ కాదనమాట. ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేస్తారు. అంటే అలా వద్దు ఇలా వద్దు అని చెప్పడం, ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా కూడా అందులో సాల్వ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తారనమాట. వెరీ సపోర్టివ్. మల్లాది శిరీష గారు కామెంట్ చేశారు, ఇట్స్ ఇన్స్పైరింగ్ దట్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఈజ్ హౌ సో యూ మేనేజ్ సో మెనీ థింగ్ ఎట్ హోమ్ అండ్ బీ ఆన్ టాప్ ఆన్ ద యూట్యూబ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో మెనీ థింగ్స్ ఎట్ హోమ్ అంటే అవును, నిజంగానే. మరి ఒక హౌస్ వైఫ్ అంటే ఏ వర్కింగ్ ఉమెన్ కైనా ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పని చేసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని సరి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టమైన థింగ్. ఇలాంటివి ఆడవాళ్ళు మాత్రమే చేయగలరు. మగవాళ్ళు అన్నిటినీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమైన పని. వాళ్ళకి వర్క్ ఎఫర్ట్ ఇలాంటివన్నీ చేసుకోగలుగుతారు, కానీ ఇంటిని బయట వర్క్ ని మేనేజ్ చేసుకునే స్కిల్స్ అండ్ ఆ పేషెన్స్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. నేను లాస్ట్ టైం సుమా గారిని కలిసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు, అదే మా ఇంటరాక్షన్ జరిగిన వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా 2-3 years బ్యాక్. అప్పుడు నేను సుమా గారిని అదే అడిగాను అనమాట, మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తారు, ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేస్తారు, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా ఫ్యామిలీని నేను ఎక్కడ మిస్ అయిపోతున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి సుమా గారితో అన్నప్పుడు తను ఒకటే అన్నారు, అన్ని పనులు మనమే చేయాలి అని అనుకోకూడదు. అన్ని పనులు మనమే చేయాలని అనుకుంటే చాలా విషయాల్ని మనం మిస్ చేసుకోవాల్సి వస్తుంది. అలా మిస్ చేయకుండా ఉండాలి అని అనుకుంటే గనక ఎక్కడికక్కడ మనము ఎఫర్ట్ చేయగలిగినప్పుడు, మనం స్పెండ్ చేయగలిగినప్పుడు, వర్కర్స్ ని కనుక పెట్టుకుంటే చాలా పని అనేది సేవ్ అయిపోతుంది, టైం అనేది కలిసి వస్తుంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అండి, డెఫినెట్ గా. నిజంగా నాకు ఇంతకు ముందు అంత టైం వాల్యూ పెద్దగా తెలియదు, కానీ చదువుకునేటప్పుడు తెలిసేది బాగా. అంటే టైం అయిపోతుంది, ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోవాలి, ఎగ్జామ్ బాగా రాయాలి, నేను ఈ టైంలో ఇవన్నీ కూడా ఫినిష్ చేయాలి అనే ఒక థాట్ అయితే ఉండేదన్నమాట అప్పుడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కొంచెం మనకి చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మన వర్క్ కెరియర్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మళ్ళీ మనకి టైం వాల్యూ అనేది తెలుస్తుంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మనీ సంపాదించగలం కానీ టైం ని మళ్ళీ తిరిగి తీసుకురాలేం. టైం చాలా 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 వాల్యుబుల్ అనమాట. ఆ టైం ని మనం ఎలా యూటిలైజ్ చేయగలము, ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాము అనేదే పాయింట్. ఒకటేనండి, మనం డబ్బులు సంపాదిస్తున్నామంటే మనకి టైం అనేది చేతిలో కనిపించదు. ఒక చోట మనీ వస్తుంది అంటే ఇటువైపు టైం ఉండదు, ఇటు టైం ఉంది అంటే ఇటు మనీ ఉండదు. రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా టఫ్ క్వశ్చన్ అనమాట. సో మీకు టైం కావాలి అంటే మనీ స్పెండ్ చేయాలి, మనీ కావాలంటే టైం స్పెండ్ చేయాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది టూ టఫ్ అనమాట. సో ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. మన పనిని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాము అనేదే మెయిన్ పాయింట్, అంతే. నెక్స్ట్ శాండీ గారు కామెంట్ చేశారండి, నేను మీ ఛానల్లో ఫస్ట్ చూసిన వీడియో ఉల్లి సమోసా, అప్పటి నుంచి రెగ్యులర్ గా చూస్తున్నా. ఒక రకంగా నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మీరు. మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాను. నా క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎ మదర్ అడుగుతున్నా, కిడ్స్, హౌస్, ఫ్యామిలీ, ముఖ్యంగా రిలేషన్, వీటి మధ్యలో యూట్యూబ్ బిజీ, కిడ్స్ స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది అనిపించలేదా మీకు? వీటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు క్లియర్ గా చెప్పండి. యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం, అలాంటిది 2 kids, వారి స్టడీస్, హెల్త్ ఇష్యూస్, ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా మన పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. యాజ్ ఎ ఉమెన్, వైఫ్, మదర్, డాటర్ ఇన్ లా అండ్ యూట్యూబర్ గా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఒక వీడియో చేయండి, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మీ జర్నీ. థ్యాంక్ యూ సిస్ అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా ఇందులో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ క్వశ్చన్ లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీని కూడా కొంచెం సపరేట్ గా పెట్టి మన వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ స్టేజ్ దాటి కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే,
ఈ వర్క్ కన్నా ఈ దీనికోసం కష్టపడే కన్నా కూడా మనకి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అంటే మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు వాటిని తగ్గించుకుని వీటిని పెంచుకోవాలన్నమాట. సో అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. బట్ 2 ఛానల్స్ రన్ చేయడం వల్ల అటు వ్లాగింగ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇటు రెసిపీ వీడియోస్ అనేవి షూట్ చేసుకోవాలి, దట్ టు ఇన్ అ ప్రొఫెషనల్ వే. అలా చేయాలి అంటే మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. టైం చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. మన వర్క్ ని స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, ఆయన కొన్ని విషయాల్లో స్టడీస్ పరంగా కానివ్వండి, ఇలా పిల్లల్ని కొంచెం టేక్ కేర్ చేయడంలో కానివ్వండి ఆయన హెల్ప్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఉండకపోతే మనం అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోలేమండి. లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక్కళ్ళ వల్ల సింగిల్ పేరెంట్ అన్ని చేయాలి అంటే కనుక చాలా కష్టం. నెక్స్ట్ ఆర్య రాజీ అని చెప్పి కామెంట్ చేశారు, లైఫ్ బిఫోర్ యూట్యూబ్ అండ్ ఆఫ్టర్ యూట్యూబ్ అని చెప్పేసి. బిఫోర్ యూట్యూబ్ అంటే చాలా సింపుల్ గా ఉండేది, హ్యాపీగా ఉండేది. అంటే చిన్న చిన్న విషయాలకి మనం హ్యాపీ ఫీల్ అయిపోవడము అండ్ చిన్న చిన్న విషయాలకి బాగా కోపం రావడము, ఎలాంటి వాటిని ఇగ్నోర్ చేయాలి, ఎలాంటి వాటిని రిసీవ్ చేసుకోవాలి, ఎలా మనం సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ నాకు అప్పుడు తెలిసేవి కాదు బిఫోర్ యూట్యూబ్. ఆఫ్టర్ యూట్యూబ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను అనమాట. ఈవెంట్స్ కి వెళ్ళటము, కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడము, కొత్త పరిచయాలు, ఇలాగా. సో పీపుల్ ఎలా ఉంటారు, ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఎలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సో ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న చిన్న సిచ్యువేషన్స్ నుంచి పెద్ద సిచ్యువేషన్స్ వరకు ఎలా మనం ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలం, ఇవన్నీ కూడా నాకు చాలా వరకు తెలిసాయండి ఆఫ్టర్ యూట్యూబ్ అనమాట. అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే మనకి లైఫ్ అనేది చాలా నేర్పిస్తూ ఉంటుంది కదా. అలా కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్ గా కావచ్చు, ఎలా అయినా కూడా చాలా చేంజ్ అయితే మాత్రం చాలానే వచ్చిందండి బిఫోర్ యూట్యూబ్ ఆఫ్టర్ యూట్యూబ్. నెక్స్ట్ ప్రత్యూష గారు కామెంట్ చేశారండి, మీ 2 ఛానల్స్ లో ఎక్కడ ఓవర్ అయినట్టుగా ఒక్క వీడియో కూడా ఉండదు భార్గవి, సోది లేకుండా స్వీట్ అండ్ స్ట్రైట్ గా ఉంటాయి. అసలు వర్క్ ని హౌస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు టిప్స్ చెప్పండి. 2 ఛానల్స్ రన్ చేస్తున్నారు, మంచి ఫాలోయింగ్ తో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు టిప్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ కి కూడా రిలేటెడ్ టాపిక్ మనం మాట్లాడేసాము. వ్లాగింగ్ కూడా ఇంతకు ముందు ఏదైనా ఇన్ఫర్మేటివ్ అయితేనే వ్లాగింగ్ చేసేదాన్ని. అది కూడా అత్తయ్య చనిపోయిన తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా వరకు తగ్గించేశాను. మీరు గమనించి ఉండొచ్చు. అత్తయ్య ఉన్నప్పుడు ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా 3 days 4 days ఉంటానా, ఆ టైంలో ఏదో ఒక వీడియో ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలి, ఈ వీడియో చేయాలా, ఆ వీడియో చేయాలి, ఇదే ఆలోచన. అసలు మనం ఎందుకు వచ్చాము? హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడు షూటింగ్, ఎడిటింగ్, ఇవే ప్రోగ్రామ్, ఇదే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి ఏం ఉపయోగం? అక్కడ కూడా మనం వీడియోలు షూట్ చేసుకుంటూ ఉంటే అందుకే అనిపించింది ఫ్యామిలీ వ్లాగ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేద్దాం. ఎందుకు వచ్చింది, హ్యాపీగా వస్తాము, సరదాగా నలుగురితో కూర్చుంటాము, ఆ టైం ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. పిల్లలకి తృప్తిగా, ఇప్పుడు చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెరైటీస్ కోరుకుంటూ ఉంటారు, చెల్లికి చేసే టైం ఉండదు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆ టైంలో నేనే వండి పెడితే ఎంత హ్యాపీగా ఉంటది, సంతోషంగా సంతృప్తిగా తింటారు. అలాంటివన్నీ ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఊరికే వీడియోలు ఎందుకు వీడియోలు అని అనిపించింది అన్నమాట. అందుకే మీకు ఫ్యామిలీ వ్లాగ్స్ రావట్లేదండి. బట్ ఎక్కడికైనా టూర్స్ అవి వెళ్ళినప్పుడు మేబీ నాకు ఒకవేళ కుదిరితే అలాంటి వ్లాగ్స్ అయితే డెఫినెట్ గా షేర్ చేస్తాను, అది ఇన్ఫర్మేటివ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ సౌందర్యాస్ వరల్డ్ అని చెప్పి కమెంట్ చేశారండి, మీరు చాలా పెద్ద యూట్యూబర్ కదా, మిమ్మల్ని టీవీ షోస్ లో ఇన్వైట్ చేశారా సిస్టర్? మిమ్మల్ని టీవీ స్క్రీన్ మీద కూడా చూడాలని ఉంది అని చెప్పేసి కమెంట్ చేశారు. కొన్ని ప్రపోజల్స్ వచ్చాయండి, కొన్ని షోస్ కి అడిగారు అనమాట. అడిగినా కూడా నాకు ఇంట్రెస్టెడ్ లేదు. నేను అంటే ఆ ఫీల్డ్ లోకి అటు సైడ్ టీవీ వైపు కి వెళ్ళాలి అని అనుకోవట్లేదు అనమాట. నేను ఎంతసేపు నా వీడియో షూట్ చేసుకోవడం, మీకు పోస్ట్ చేయడం, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం, మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఇదే అనుకుంటున్నాను. టీవీ వైపు వెళ్ళాలి, టీవీ షోస్ లో కనిపించాలి, ప్రమోషన్స్ ఇలాంటివి ఏమీ నేను అనుకోవట్లేదు. అసలు వెళ్ళాలనే థాటే లేదు. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అంటే ఛాన్స్ ఉంది, వెళ్ళాలి ఇంట్రెస్టెడ్ గా ఉంటే గనక అటు వెళ్లే అవకాశాలు నాకు ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు వెళ్ళాలని లేదు. నెక్స్ట్ సనామిక వ్లాగ్స్ అని ఎవరో కామెంట్ చేశారు, ఇప్పుడు అందరూ పికల్స్ బిజినెస్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు చేయట్లేదు అండి? ఐ మీన్ ఇంట్రెస్టెడ్ లేదా, లేకపోతే వేరే ఏమైనా రీజన్ అక్క అని చెప్పి కమెంట్ చేశారు. నాకు ఉందండి యాక్చువల్ గా కొంచెం
స్పైసెస్ కానివ్వండి, లేకపోతే పికల్స్ కానివ్వండి, ఇలాగా నా చేతి వంట నలుగురికి తినిపించాలి, వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ని తీసుకోవాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ బిజినెస్ అంటే ఇప్పుడు వీడియోస్ అంటే నా వరకు నేను చేసుకుంటున్నాను, నా చేతిలో పని, నేను చేసే పని కాబట్టి ఒక రోజు హోల్డ్ చేసుకున్నా మరొక రోజు నేను చేసుకోవచ్చు. బట్ బిజినెస్ అంటే అలా కాదు, డెఫినెట్ గా మానిటర్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, మనుషులను పెట్టుకోవాలి, వాళ్ళ చేత చేయించాలి. ఇదంతా చాలా ప్రాసెస్, చాలా తతంగం. అదంతా చేస్తే ఇది నా పని ఎవరు చేస్తారు? చేయలేరు కదా ఎవరు. సో దానికి వెళ్తే దీన్ని నేను ఆపేసుకోవాల్సి వస్తుంది మాక్సిమం. చాలా వరకు ఈ యూట్యూబ్ లో ఏంటంటే మెయిన్ కన్సిస్టెంట్ గా మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే, కంటెంట్ పోస్ట్ చేస్తేనే మీకు ఆ రీచ్ ఉంటుంది. లేదంటే రీచ్ ఫట్ మన పడిపోతుంది. ఎవరికైనా, ఎంత పెద్ద యూట్యూబర్ కైనా వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేయకపోతే అది ఖచ్చితంగా డౌన్ ఫాల్ అయిపోతుంది, అది షూర్. బట్ నేను అందులోకి వెళ్తే, ఆ ఫీల్డ్ లోకి వెళ్తే దీన్ని మేనేజ్ చేసుకునే వాళ్ళు, దీన్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళు లేరండి. మా హస్బెండ్ జాబ్ చేస్తారు, ఆయన డాక్టర్, ఆయన పని ఆయనకు ఉంటది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా పాపం పిల్లల్ని చదివించుకుంటూ ఉంటున్నారు. ఇంకా ఆ వర్క్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, ఆ వర్క్ ని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? మా ఫాదర్ అయితే టీచర్ అనమాట, ఆయన ఇంకా రిటైర్ అవ్వలేదు, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది. మా మదరు షీ కెనాట్, అంటే మేనేజ్ చేయలేరు. మావయ్య కూడా కొన్ని విషయాలు తెలుసు కానీ కొన్ని విషయాలు తెలియదు. ఆయన సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేసుకునే కెపాసిటీ లేదు. మా మరిది గారు ఆయన వచ్చేసి డాక్టరే, వెటర్నరీ డాక్టర్ అనమాట, ఆయనకి వర్క్ ఉంటుంది. మా చెల్లి తన సపరేట్ వర్క్ తనకి ఉంటుంది. సో అసలు నాకు బిజినెస్ కి హెల్ప్ చేయడానికి పర్సనల్ గా ఎవ్వరు కూడా లేరనమాట హెల్ప్ చేయడానికి. మేబీ అలాంటి అవకాశం వస్తే డెఫినెట్ గా నేను చేద్దామనే ఉంది, నాకు చెయ్యాలని చాలా ఇంట్రెస్ట్. వన్ థింగ్ అదే, నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్తే దీన్ని కంప్లీట్ గా డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది, మీతో కనెక్షన్ ఉండదు అండ్ ఇది కంప్లీట్ గా డ్రాప్ అయిపోతుంది. బిజినెస్ ఓకే, గ్రో చేసుకోవచ్చు, కెపాసిటీ ఉంటుంది, అంటే మనకి ఫుడ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని పుష్ చేసుకోవచ్చు. బట్ ఈ సైడ్ అంతా అటు ఎలా అంటే కంప్లీట్ గా అటువైపు మనం డీవియేట్ అయిపోతే, ఇది డ్రాప్ అయిపోతే అది ఒక వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఎలా? ఈ బ్యాలెన్స్ అనేది నాకు సరిగా ఉండదు అనే ఒక థాట్ అనమాట. ఎప్పుడైతే నాకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ కంప్లీట్ గా దొరుకుతారో, చేయగలిగే కెపాసిటీ ఉండే పర్సన్ ఎప్పుడైతే నాకు దొరుకుతారో డెఫినెట్ గా బిజినెస్ అయితే స్టార్ట్ చేయడానికి నేను రెడీ అండి. కంపల్సరీగా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాను కూడా. సో ఫుడ్ బిజినెస్ అయితే నాకు ఇంట్రెస్టెడ్ అనమాట, చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను కూడా. బట్ అది ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను, ఏంటి అనేది ఇంకా ఏం ప్లానింగ్ లేదు. ఓకే, ఎవరు శ్యామ్ గారు ఎవరో కామెంట్ చేశారు, మీరు ఎందుకు నెయిల్ పాలిష్ వేయరు అని చెప్పి. ఏమోనండి, నెయిల్స్ ఉంటే ఫుడ్ డో కలిపేటప్పుడు అవన్నీ అడ్డం కదా, నెయిల్స్ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. నెయిల్స్ లేనప్పుడు నెయిల్ పాలిష్ ఏం అందంగా ఉంటది, అందుకు వేయను. మీరు మీ సిస్టర్ ఇద్దరు బ్రదర్స్ ని మ్యారేజ్ చేసుకున్నారు. అబ్బాయి ఇవి అయితే ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇంతమంది కామెంట్స్ పెడతారేంటో నాకు అర్థం కాదు. అవునండి, మేమిద్దరం సిస్టర్స్ బ్రదర్స్ ని పెళ్లి చేసుకున్నాం అనమాట. మాకు అన్నదమ్ములు లేరు, వాళ్ళకి అక్క చెల్లెలు లేరు. సో ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ ని పెళ్లి చేసుకున్నాము. మేబీ ఇదొక మాకు ఒక కన్వీనియంట్ ఫీల్ అనమాట. ఒకే ఫ్యామిలీ నుంచి ఒకే ఫ్యామిలీకి వెళ్ళింది కాబట్టి ఆ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి. నిజంగా ఫస్ట్ లో నాకు పెళ్ళైన తర్వాత, మా చెల్లికి పెళ్ళైన తర్వాత, ఏంటి ఒకే ఇంట్లో నుంచి ఆడపిల్లలు ఒకే ఇంటికి వెళ్ళారా, మీరెంత అదృష్టమో కదా అని చెప్పి అంటూ ఉంటే నాకు అప్పుడు ఏమనిపించదు కదా. ఏముంది అందులో, ఎవరైనా అంతే కదా, ఇప్పుడు వేరే అమ్మాయి వచ్చినా కూడా సేమ్ ఫ్యామిలీ అవుతుంది కదా, తను వచ్చినా మన ఫ్యామిలీయే కదా అన్నట్టుగా అని అనిపించింది. కానీ బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి బాగుంటాయి. బయట నుంచి వేరే ఫ్యామిలీ నుంచి వస్తే మేబీ క్లాషెస్ కొంచెం ఉండొచ్చు, కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ ఒకే ఫ్యామిలీ అవడం వల్ల మాకు ఇది చాలా 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 బెనిఫిట్ అనమాట. ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఎమోషనల్ బాండింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. చెప్పాలంటే మా చెల్లి నేను ఎలా అంటే, మా సిస్టర్ నేను ఎలా అంటే, మా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. మేమే
కన్వర్సేషన్ లో కానివ్వండి, కమ్యూనికేషన్ లో కానివ్వండి, తను కొన్ని విషయాల్లో తగ్గుతుంది, నేను కొన్ని విషయాల్లో తగ్గుతుంటాను, నేను కొన్ని విషయాల్లో తనకి సపోర్ట్ చేస్తుంటాను, తను కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాను. ఇలా అండర్స్టాండింగ్ అనేది మా ఇద్దరి మధ్య, ఎస్పెషల్ గా మా ఇద్దరి మధ్య చాలా బాగుంటుంది అనమాట. దేవుడి దయ వల్ల మేబీ ఒకే ఫ్యామిలీలోకి రావటం వల్ల ఏమో తెలియదు కానీ మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో దానికి నేను చాలా బ్లెస్డ్, నిజంగా చెప్తున్నా, చాలా చాలా బ్లెస్డ్. కుకింగ్ ఎక్కడ నేర్చుకున్నారంటే బేసిక్ గా ఫస్ట్ కుకింగ్ నేర్చుకుంది అమ్మ దగ్గరే. ఎవరైనా సరే అమ్మ దగ్గరే నేర్చుకుంటారు కదా. సో అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. బట్ మా హస్బెండ్ కి మా అమ్మ చేసే రెసిపీస్ టేస్ట్ కంటే కూడా మా అత్తయ్య చేసే రెసిపీస్ టేస్ట్ ఎక్కువ ఇష్టం కాబట్టి నా రెసిపీస్ టేస్ట్ బడ్స్ ని మా అత్తయ్యకి చేసే రెసిపీస్ టేస్ట్ బడ్స్ కింద కన్వర్ట్ చేసేసుకున్నాను అనమాట. అమ్మ చేసేలాగా చేయను, ఇప్పుడు అత్తయ్య చేసేలాగా చేస్తాను ఎక్కువగా వంటలు. సో అత్తయ్య టేస్ట్ బడ్స్ కాబట్టి మా హస్బెండ్ కి నచ్చే విధంగా నేను చేయాలని అనుకుని అలా కన్వర్ట్ అయిపోయాను అనమాట. అత్తయ్య దగ్గర చాలా రెసిపీస్ నేర్చుకున్నాను. అత్తయ్య దగ్గర కొంచెం యూనిక్ రెసిపీస్ ఉంటాయి, ట్రెడిషనల్ రెసిపీస్ ఎక్కువగా ఉంటాయి. అమ్మ ఏంటంటే కొంచెం మోడర్న్ రెసిపీస్ చేస్తూ ఉంటుంది. అలాగా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని. ఇప్పుడు మనలో మన మాటలో కామెంట్స్ కి రిప్లై ఇస్తానండి. సో సురేఖ గారు కామెంట్ చేశారు ఫస్ట్ కామెంట్, దీనికి లైక్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. యువర్ బాండ్ విత్ యువర్ ఫాదర్ ఇన్ లా అండ్ వేర్ హీ స్టేస్ అని చెప్పేసి అడిగారు. మావయ్య గారు కూడా చాలా మంచివారండి, అంటే చెప్పింది అర్థం చేసుకుంటారనమాట. ఆయనకి నచ్చినవే చేస్తారు, ఆయనకి నచ్చినట్టే ఉంటారు. కొన్ని విషయాల్లో మనం చిన్నవాళ్ళం కాబట్టి తగ్గాలి, కొన్ని కాంప్రమైజ్ కూడా అవ్వాలి. బట్ మనల్ని మనం చెప్పిన వాటిని నెగ్లెక్ట్ చేయడము, పట్టించుకోకపోవటం అట్లాంటివి ఉండవు అనమాట. సో చెప్పింది వింటారు, అర్థం చేసుకుంటారు. ప్రతి మనిషిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. మ్యూచువల్ గా వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మనం వాళ్ళని అర్థం చేసుకుంటేనే లైఫ్ లో అబ్స్టకిల్స్ అనేవి చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఆ విషయంలో మామయ్య కూడా చాలా అర్థం చేసుకుంటారు అండ్ ఆయన కూడా కొంచెం సోషలైజ్డ్ గా ఉంటారనమాట చాలా వరకు. అండ్ వేర్ హీ స్టేస్ అని చెప్పేసి అడిగారు. చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారండి. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. మావయ్య బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇంట్లో ఎప్పుడు ఉండరు. అది ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట. మా ఊర్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, ఎక్కువగా బయట తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. పొలం పని ఉన్నప్పుడు పొలానికి వెళ్లి పని చేసుకునేవాళ్ళు, లేదంటే పొలం పని లేనప్పుడు బయటికి వెళ్లి తిరిగి ఫ్రెండ్స్ తో చిట్ చాటింగ్ లాంటివి చేసుకుంటూ బయటే ఉండేవాళ్ళు. టైంకి వచ్చి ఫుడ్ తినేవాళ్ళు అంతే. సో ఎక్కువ బయట తిరగడం అలవాటు అనమాట మావయ్యకి ఫస్ట్ నుంచి కూడా. సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవారు. అలా తిరిగి ఎంత దూరమైనా నడిచేస్తాను, ఎంత దూరం నడిచినా మావయ్యకి కాళ్ళ నొప్పులు అనేవి రావన్నమాట. సో చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు, వస్తారు, ఇంట్లో ఉంటారు, కొంతసేపు ఫోన్ చూసుకుంటారు, నిద్రపోతారు, టైంకి తింటారు, అలా గడిచిపోయేది. కాకపోతే ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో మావయ్య థాట్ ప్రాసెస్ కి, మావయ్య థింకింగ్ కి, మావయ్య కమ్యూనికేట్ చేయడానికి సరైన పర్సన్స్ లేరు. సిటీ కాబట్టి పల్లెటూరులో అయితే మన వాళ్ళందరూ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు, కూర్చొని మాట్లాడుకోవచ్చు, ముచ్చట్లు చెప్పుకోవచ్చు, అది వేరే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఆ స్పేస్ మిస్ అయింది అనమాట. సో అదొకటి మిస్ అయింది. అండ్ అంతేకాకుండా నాకు కూడా ఎప్పుడైనా షూటింగ్స్ అప్పుడు కుకింగ్ వీడియోస్ కాబట్టి ఎప్పుడైనా లంచ్ కి ప్రిపేర్ చేయాలన్నా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ షూట్ స్టార్ట్ చేసేసుకుంటాను. లంచ్ చేయాలంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసుకుంటాను, చెప్పాను కదా. సో షూట్ అంటే మనకి రెసిపీ హాఫ్ అన్ అవర్ లో అయ్యేది 4 hours 3 hours అలా టైం పట్టేస్తుంది. సో అలాంటప్పుడు నేను ఏదైనా బిర్యానీ వెరైటీస్ లేదా రైస్ వెరైటీస్ అలాంటివి చేసినప్పుడు ఒక 1 hour అటు ఇటు అయిపోతుంది. సో టైం లేట్ అయిపోతే మనకి లంచ్ టైం కూడా చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదండి. సో నాకు షూట్ ఒక్కొక్కసారి అయ్యేసరికి 3 అయిపోతుంది అనమాట. సో 3 వరకు ఫుడ్ పెట్టకుండా అలా వెయిట్ చేయించలేము, అలాగని చేసుకున్న ఫుడ్ పాడేయలేము. మేమంటే మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి తినేసేసి అలా కాలక్షేపం చేసేసి 3కి వెయిట్ చేసి తినేసే అలవాటు మాకుంది, మా హస్బెండ్ కి గానీ మా పిల్లలు గానీ అలా అనమాట. ఎప్పుడైనా అంటే ఫ్రీక్వెంట్ గా కాదు, ఎప్పుడైనా. బట్ మావయ్యకి అలా కాదు, ఆన్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ టైంకి తినేయాలి, మధ్యాహ్నం లంచ్ అయితే ఈ టైంకి తినేయాలి, నైట్ డిన్నర్ అయితే ఈ టైంకి తినేయాలి, అలా అలవాటు అయిపోయింది. సో ఆ అలవాటుని నేను సడన్ గా చేంజ్ చేయలేను. అండ్ అలా చేంజ్ చేయడం కూడా ఆ వయసుకి ఆ ఏజ్ కి కరెక్ట్ కాదు.
సో నాకు అనిపించింది మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఏంటంటే సిస్టర్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ కాదు కాబట్టి మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటది పిల్లలకి. సో అదే లంచ్ మధ్యాహ్నం లంచ్ లోకి అండ్ ఏదైనా కూర ఎక్స్ట్రా ఉంటే డిన్నర్ లోకి అలాగా అడ్జస్ట్ అయిపోతారు. బట్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఆన్ టైం కరెక్ట్ గా టైం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ టైంకి తినేస్తారు, మధ్యాహ్నం లంచ్ అంటే ఈ టైంకి తినేస్తారు, డిన్నర్ అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా సో వాళ్ళకి కూడా టైంకి ఫుడ్ ఉండాలి. అందుకని వాళ్ళ ఇంట్లో కూడా అదే అలవాటు అనమాట, టైంకి ఫుడ్ తినేసేయడం. 2 రీజన్స్ వల్ల మావయ్యని చెల్లి వాళ్ళ ఇంట్లో పెట్టాల్సి వచ్చింది. సో అక్కడ అడ్జస్ట్ అవుతున్నారు ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికైతే చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అనమాట మావయ్య. అప్పుడప్పుడు వచ్చినా కొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకేనా? సో అదొకటి క్వశ్చన్ అడిగారు. మీరు హెల్దీగా తీసుకునే డే టు డే ఫుడ్ ఐటమ్స్ లైక్స్ నట్స్, స్మూదీస్, జ్యూసెస్, వాట్ ఎవర్ వాటి డీటెయిల్స్ చెప్పండి. హౌ డూ యూ బ్యాలెన్స్ హెల్త్, మెయిన్లీ కిడ్స్ న్యూట్రిషన్ ఆర్ మీ న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, ఫుడ్ ఎక్సెట్రా. నిజంగా చెప్పాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ని బట్టే మనం యాక్టివ్ గా వర్క్ చేసుకోవడం కానీ మన వర్క్ లో కూడా యాక్టివ్ గా ఉండడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్ గా మన స్కిన్ టెక్స్చర్ కానివ్వండి, హెయిర్ టెక్స్చర్ కానివ్వండి, లేకపోతే మనం వర్క్ చేసేటప్పుడు అలసిపోకుండా యాక్టివ్ గా వర్క్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ ఆబ్వియస్లీ 100% ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ న్యూట్రిషనల్ ఫుడ్ అయితే మాత్రం మనకి బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన స్కిన్ కి అయితేనేమి, హెల్త్ కి అయితేనేమి, ఎనర్జీ బూస్ట్ రావడానికి కానీ వీటన్నిటికీ కూడా నిజంగానే మంచి ఫుడ్ తీసుకుంటే మనం హెల్దీగానే ఉంటాం. నేను ఏమి ఎక్స్ట్రా ఏమి తీసుకోనండి, మన ట్రెడిషనల్ ఫుడ్ నే ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. కాకపోతే ఎక్కువ రెసిపీస్ ఎక్కువ రకాలు చేస్తూ ఉంటాను కాబట్టి ఆబ్వియస్లీ ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా మాకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాం అనమాట. మా ఇంట్లో కూడా ప్రత్యేకించి తీసుకొచ్చి చెయ్యాలి అని నాకేం ఉండదు కదా. నేను ఈ వీడియో చేస్తున్నాను అని అనుకోండి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసుకుని దాన్ని ప్రిపేర్ చేసేస్తాను, అదే మేము తింటాం కాబట్టి. సో ఆ విధంగా కూడా న్యూట్రిషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ దాంతో పాటుగా న్యూట్రిషన్ డైట్ అంటే ఏం లేదు, మన ట్రెడిషనల్ ఫుడ్ తో పాటు కొన్ని మిల్లెట్ మీల్స్, లేకపోతే ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను అనమాట మా ఫుడ్ లో. సో అలా. సో హౌ డూ యూ మేనేజ్ కుకింగ్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్, డూ యూ హ్యావ్ ఎనీ హౌస్ హెల్ప్? కుకింగ్ యాక్చువల్ గా వీడియోస్ తో పాటు ఇంట్లో మనం నార్మల్ రెగ్యులర్ కుకింగ్ చేసుకుంటుంటాం. క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్, నాకు ఆర్గనైజ్డ్ గా లేకపోయినా, క్లీన్ గా లేకపోయినా నేను నా పని నేను చేసుకోలేను. అదొక ఓసిటీ మాత్రం నాకు ఉందండి. సో నేను పిల్లల్ని కూడా అలా అలవాటు చేసేసాను అనమాట. ఎక్కడైనా తీసినట్టు తీసిన చోట పెట్టాలి. ఆడుకునే వస్తువులు కానివ్వండి, వాళ్ళ ఓన్ థింగ్స్ కానివ్వండి, ఆ ప్లేస్ నుంచి తీసేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే అవన్నీ మళ్ళీ మనం తిరిగి సర్దాలి అంటే మనకి తలకాయ నొప్పి, ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా టైం ఎఫర్ట్ చేయాలి. బట్ వాళ్ళు తీసిన చోట ఎక్కడ తీసారో మళ్ళీ తిరిగి వాళ్ళు అక్కడే పెడితే మనకి పని చాలా వరకు తగ్గిపోతుంది. సో వాళ్ళకి, మా పిల్లలకి కానివ్వండి, మా హస్బెండ్ కి కానివ్వండి, అలా అలవాటు చేసేసాను అనమాట ఫస్ట్ నుంచి కూడా. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉండాలి. క్లీనింగ్ గా ఇంక ఇవన్నీ కూడా కొంచెం డస్టింగ్ ఇలాంటివన్నీ కూడా పైన ఎప్పుడైనా కనిపించిన చోట కనిపించినట్టు తుడిచేస్తూ ఉంటాను. సో అట్లా క్లీనింగ్ అనేది నా హాబీ, అంటే నాకు క్లీన్ గా ఉంచుకోవడం ఇష్టం అనమాట. సో ఆ డైలీ రొటీన్ లోనే భాగంగా అయిపోతూ ఉంటుంది అది నాకు. ఇయర్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంకా రెగ్యులర్ గా పైన డస్టింగ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. నేను గుర్తున్నానా? యా, భవ్యశ్రీ నాకు రెగ్యులర్ గా కామెంట్ చేస్తూ ఉంటారు. అదే ఇల్లు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నా కదా. తీసుకున్నాం ఆల్రెడీ, దానికి ఆన్సర్ చేశాను నేను. అండ్ పిల్లలు బాగున్నారు. తర్వాత ట్రిప్స్ ఇంకా ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు. ట్రిప్స్ వెళ్తే కనుక వీడియోస్ తప్పకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేస్తాను. రీసెంట్లీ మా ఇంటి వీడియో షేర్ చేశాను కదా, ఊర్లో వీడియో. సో అందులో మీరు మా అందరినీ కూడా చూసి ఉండొచ్చు. ఎప్పుడైనా ఒకసారి మేము ఉన్నాము అన్నట్టుగా మీకు గుర్తు చేస్తాను. డెఫినెట్ గా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు ఒక చిన్న క్లిప్ కానివ్వండి, ఒక చిన్న వీడియో కానివ్వండి, ఏదో ఒకటి షేర్ చేస్తాను. అండ్ ట్రిప్స్ వీడియోస్ అంటే ఇన్ఫర్మేటివ్ కాబట్టి అవి డెఫినెట్ గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. డూ యూ ఫాలో ఎనీ వర్కౌట్ రొటీన్ అని చెప్పి అడుగుతున్నారు. వర్కౌట్ చెయ్యను కానీ వాకింగ్ అండ్ యోగా మాత్రం చేస్తానండి.
యోగా చేసినప్పుడు వాకింగ్ చేయను, వాకింగ్ చేసినప్పుడు యోగా చేయను అనమాట. అట్లా డైలీ కంపల్సరీగా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. ఎందుకంటే కంటిన్యూస్ గా కూర్చుని వర్క్ చేసే పని కదా ల్యాప్టాప్ లో. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే చాలా కష్టం ఫ్యూచర్లో. అందుకని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను. కుంట లక్ష్మి అని చెప్పేసేసి, విచ్ ఏజ్ యు ఆర్ మ్యారీడ్ అక్క? యు ఆర్ స్టిల్ యంగ్, న్యూలీ మ్యారీడ్ పర్సన్ లాగా ఉన్నారు. హౌ ఇట్స్ మేనేజింగ్ అక్క అనేసి అన్నారు. ఎవ్రీథింగ్ మనం తీసుకునే ఫుడ్ లోనే ఉంటుంది, అండ్ జీన్స్ జెనెటికల్ గా కూడా కొంచెం ఉంటుందండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అవ్వగానే పిల్లలు పుట్టేశారు. అందుకే నాకు ఇంత పెద్ద బాగున్నారు. స్ట్రెస్ మేనేజింగ్ కి నాకు బెస్ట్ అనిపించింది యోగా అండి. నిజంగా యోగా చేస్తే మన ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. నాకు అది మాత్రం చాలా బెనిఫిట్ అనిపించింది. యోగా మాత్రం బెస్ట్ మెడిసిన్ స్ట్రెస్ రిలీఫ్ కి. భార్గవి గారు, మీరు లైఫ్ లో ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్ ఏది అండ్ వాట్ ఈస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పారు. ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్ అంటే బాగా హట్టింగ్ గా అనిపించింది యూట్యూబ్ తర్వాతేనండి. రిగార్డింగ్ యూట్యూబ్ కి సంబంధించి నేను బాగా హట్ అయ్యాను కామెంట్స్ విషయంలో. అండ్ నా పర్సనల్ పిక్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ పడితే అక్కడ యూటిలైజ్ చేసుకోవటం వల్ల, దాని గురించి నేను సైబర్ క్రైమ్ కి కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యి అక్కడ నేను లెటర్ కూడా పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్, సంఘటనలు కూడా జరిగినాయి అనమాట. సో అలాంటి టైంలో నాకు కొంచెం, అంటే సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అలాంటప్పుడు నాకు కొంచెం ఆ టైంలో కొంచెం బాధ అనిపించింది. నా పని నేను చేసుకుంటున్నాను, నేను ఎవరి జోలికి వెళ్లకుండా నా వర్క్ నేను డెడికేటెడ్ గా చేసుకుంటున్నప్పుడు, అంటే అవతల వ్యక్తిని బట్టి మన బిహేవియర్ అనేది ఉండాలి. బట్ మనం ఎవరికి ఏది హాని చేయనప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళడం అనవసరంగా వెళ్ళకూడదు. వెళితే ఎంతకైనా తెగిస్తామనేది తెలియాలన్నమాట అలాంటి వాళ్ళకి. సో అందుకని అలాంటి సిచ్యువేషన్ లో నేను బాధపడినప్పుడు, మనకి ఎప్పుడైతే బాధపడుతుందో అందులోనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ తో వాళ్ళని పట్టుకోవచ్చు కూడా. సో అలాంటివి కూడా జరిగాయి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, బాధ కలిగే విషయాలు కూడా ఫేస్ చేశాను. బట్ వాటన్నిటిని నేనే సెల్ఫ్ గా సాల్వ్ చేసుకున్నాను కూడా. అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా పెద్ద బాబు పుట్టినప్పుడు. సో నాకు అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. వాడితో చెప్పాను కదా చాలా టైం స్పెండ్ చేసేదాన్ని, వీడియోలు షూట్ చేసుకునేదాన్ని. అదొక బెస్ట్ మూమెంట్. పెద్ద బాబు పుట్టిన తర్వాత ఆ జర్నీ అనేది చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట ఎప్పటికీ. కుకింగ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ వెల్కమ్ చెప్తాను, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ కాంపిటీషన్ లో ఏంటంటే కుకింగ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలంటే చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో మనకి బెస్ట్ రావాలి, మనకి ఫాలోవర్స్ రావాలి, మనల్ని చూడాలి అంటే సంథింగ్ స్పెషల్, న్యూ ఉండాలండి. న్యూ లేకపోతే, కొత్తదనం లేకపోతే ఎంకరేజ్ అయితే చెయ్యరు. సో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్రాసెస్ సేమ్ అయినప్పటికీ కూడా సంథింగ్ డిఫరెంట్ గా, కొంచెం యూనిక్ గా లేదా స్పెషల్ గా ఏదో ఒక విధంగా అందులో ఒక కొత్తదనం అనేది తీసుకొచ్చి చూపిస్తే కనుక డెఫినెట్ గా వ్యూవర్స్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఇంకొకళ్ళు అడిగారు, రీనా అని చెప్పేసి కమెంట్ చేశారు, మీరు అమ్మ చేతి వంటలో వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు? స్క్రిప్ట్ రాసుకుంటారా లేక వీడియో చూస్తూ వాయిస్ ఇస్తారా? అలాగే స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత వీడియో తీస్తారా అని చెప్పేసి అడిగారు. స్క్రిప్ట్ రాసుకోనండి, స్క్రిప్టెడ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రెసిపీ ఏదైతే చేస్తానో అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఎలా చేస్తానో చెప్తాను, అంతే కదా. దానికోసం స్క్రిప్ట్ రాసుకోవాల్సిన అవసరం ఏముంది? స్క్రిప్ట్ అయితే ఏం రాసుకోను, వీడియో చూస్తూ మాత్రం, అంటే క్లిప్స్ అన్ని జాయిన్ చేసుకుని ఉంటాను కదా, సో ఆ క్లిప్స్ చూస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ అయ్యంకి స్పందన అని చెప్పి ఎవరో కామెంట్ చేశారండి. అక్క, ఎవ్రీ ఇయర్ మీ అత్తయ్య గారితో ఒక వ్లాగ్ అండ్ 1 న్యూ డిష్ ఉండేది. ఈసారి అది మేము చాలా మిస్ అయ్యాము. సంక్రాంతి మీ వ్లాగ్ కోసం మిమ్మల్ని డిసెంబర్ నుండి వెయిట్ చేసేవాళ్ళం. బట్ వై అక్క ఈసారి వ్లాగ్ చేయలేదు? చెప్పాను కదా మీకు, అత్తయ్య చనిపోయిన తర్వాత నాకు పర్సనల్ గా
ఫ్యామిలీ వ్లాగ్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు పోయిందనమాట. మనం ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. అలాంటి దానికోసం మనం ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడితే చాలు, అంతకు మించి అవసరం లేదు. ఉన్న టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని అనిపించింది. అందుకే వెళ్ళినప్పుడల్లా వీడియోస్ అయితే ప్లాన్ చేయట్లేదు. మాక్సిమం అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను అంతే. ఎప్పుడైనా నాకు మళ్ళీ తిరిగి వీడియోస్ చేయాలి అని అనిపించినప్పుడు మీతో డెఫినెట్ గా షేర్ చేస్తాను. లలిత గారు ఎవరో కామెంట్ చేశారు, కిడ్స్ ని మీరు ఎలా పెంచుతున్నారు, ఎలా కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే పిల్లల్ని ఎలా మనం పెంచాలి అని అనుకుంటున్నారా అని అడుగుదాం అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ మన లైఫ్ లో ఏవైతే మనం ఎక్స్పీరియన్స్ చేసామో వాటిని పిల్లల మీద చెప్పాలండి. పిల్లలకి అదే చెప్పాలి. వాళ్ళకి ఏదైనా అబ్స్టకిల్స్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుని వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది మనం కరెక్ట్ చేయాలి తప్పకుండా. మన పిల్లవాడు కదా అని చెప్పేసి మనవాడే కరెక్ట్ అని చెప్పి అవతల వాళ్ళు రాంగ్ అని చెప్పడం, అట్లా చేయడం వల్ల మనం ప్యాంపర్ చేసుకుంటూ వాళ్ళని ఇలాగా బుజ్జగించుకుంటూ మనం వెనక వేసుకుని వచ్చేస్తే ఆ తర్వాత లైఫ్ లో మనం లేనప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు లైఫ్ ని? చేయలేరు కదా. సో అందుకని కరెక్ట్ రాంగ్ రెండు చెప్పాలి. ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కూడా చెప్పాలి. భార్గవి గారు అమ్మ చేతి వంట అనే పేరు అందంగా చెప్పారు. మరి మీకు మనలో మన మాట అనే పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది? ఈ పేరు పెట్టడానికి నేను చాలా ఆలోచించాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అమ్మ చేతి వంటకి నెక్స్ట్ కమింగ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దానికి దీనికి సింక్ అవ్వాలి, ప్రాస అనేది కరెక్ట్ గా రావాలి అన్నట్టుగా ఆలోచించి ఈ పేరు పెట్టానండి. ఇది నేను ఆలోచించుకుని పెట్టుకున్న పేరే అనమాట, మనలో మనమాట. అంటే మనం డిస్కస్ చేసుకుందాం, మనం కమ్యూనికేట్ చేసుకుందాం అన్నట్టుగా ఈ పేరు పెట్టుకున్నా అనమాట, మనలో మనమాట. చరణ్ తేజ్ గారు సంక్రాంతి వీడియోస్ మిస్ అయ్యామని చెప్పేసి అడిగారు. మిస్ అవ్వలేదు. యాక్చువల్ గా నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన తర్వాత సంక్రాంతికి మేము మా ఊరు వెళ్ళడము, అక్కడ అదే కార్యక్రమం చేసుకోవడం, ఇవన్నీ కూడా వీడియో పోస్ట్ చేశాను కదా. ఏమైపోయారు ఇన్ని రోజులు మీ వీడియోస్ రావడం లేదు? తెలుగు ప్రజలు ఏమైపోవాలి మీరు వీడియోస్ చేయకపోతే? చాలా మంది ఉన్నారు కదండి వీడియోస్ ఎంటర్టైన్ చేయడానికి. నేను సరదాగా నా వ్యూవర్స్ తో, నా ఫాలోవర్స్ తో నేను కమ్యూనికేట్ అవ్వడం కోసం, వాళ్ళని మిస్ అవ్వకుండా ఉండడం కోసం, నేను మిస్ అవ్వకుండా ఉండడానికి మిమ్మల్ని నేను ఎప్పుడు మిస్ అవ్వను. మీరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు కదా, ఆ కామెంట్స్ లోనే నేను కనెక్ట్ అయిపోతూ ఉంటాను. సో అందుకని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను ఇలా మనలో మన మాటలో. మ్యామ్ మీరు రాజమండ్రిలో ఏ కాలేజ్, డిగ్రీ, ఏ ఇయర్ బ్యాచ్? ఆదిత్య డిగ్రీ కాలేజ్ అండి నేను చదివింది. కామెంట్స్ అన్ని అయిపోయాయి, సేమ్ అవే రిపీట్ అవుతున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను యాక్చువల్ గా వీడియో స్టార్ట్ చేసింది మార్నింగ్ 9 కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2 అయింది. మధ్యలో నేను లంచ్ బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట. మీతో చాలా 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 సేపు మాట్లాడాను, చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో షూట్ చేస్తున్నా కూడా మీరే డైరెక్ట్ గా వచ్చి నన్ను క్వశ్చన్స్ అడిగినట్టు, నేను మీతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఒక సాటిస్ఫైడ్ వీడియో అనమాట నాకు. మీకు ఎలా అనిపించిందో మరి నాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనం.